హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు క్లాస్లో మనం 6th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించిన 3rd లెసన్ మరియు 4th లెసన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. అదేవిధంగా ఫస్ట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం పడుతుంది, కొంత సమయం అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను. దాని తర్వాత కంటెంట్ బిట్స్లోకి ఫాస్ట్గా వెళ్ళేసి దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ అనే సింబల్ వస్తుంది వీడియో పైన, దాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా నేను మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇక క్లాస్లోకి వెళ్దాం. 3వ లెసన్ వచ్చేసి వర్షం ఎక్కడి నుండి వస్తుంది. మనకు వర్షం ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి అంటే జలచక్రం గురించి క్లియర్గా తెలియాలి. జలచక్రం గురించి తెలుసుకుందాం. ఈ పటంలో చూపిన విధంగా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే భూమిపై ఈ రకంగా ఉన్నటువంటి నీరు అనేది సూర్యుని యొక్క వేడిమి ద్వారా నిరంతరం నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్తూ ఉంటుంది. అంటే నీరు అనేది నీటి ఆవిరిగా నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ రకంగా నీటి ఆవిరిగా మారినటువంటి నీరు అనేది మనకేమవుతుంది అంటే ఈ వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలతో కలిసి మేఘంగా ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ మేఘంలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు దుమ్ము ధూళి అదేవిధంగా నీటి ఆవిరి అనేది ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీటితో పోల్చుకుంటే నీటి ఆవిరి అనేది తేలికగా ఉంటుంది కాబట్టి ఇది పైకి వెళ్తూ ఉంటుంది. అంటే ఈ మేఘం మొత్తం ఈ రకంగా పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పైకి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రత అనేది తక్కువ అవుతుంది, గమనించాలి. ఈ రకంగా మేఘం అనేది తక్కువ ఉష్ణోగ్రత వద్దకు చేరినప్పుడు అంటే ఈ ప్లేస్లోకి చేరినప్పుడు ఈ మేఘంలో ఉన్నది ఏంటండి? నీటి ఆవిరి. కాబట్టి ఈ నీటి ఆవిరితో కూడుకున్న మేఘం అనేది చల్లబడి నీటి బిందువులుగా మారి మన భూమి పైన పడుతుంది. దాన్నే మనము వర్షము అంటాము. ఈ టాపిక్ గురించి మనకు చాలా డీప్గా 9th క్లాస్లో ఉంటుందండి, అక్కడ చెప్పుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 9th క్లాస్లో మనకి ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే మనకి నీరు నీటి ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు అనేటివి పైకి వెళ్తాయి. అక్కడ ఒక సంతృప్త స్థాయి అనేది ఉంటుంది, అది దాటిన తర్వాత నీరుగా మారుతుంది. ఆ విధంగా ఇక్కడ పైకి వెళ్ళి ఆ నీటి ఆవిరి నీరుగా భూమిపై మళ్ళీ పడడాన్ని ఏమంటామంటే అవపాతము అంటాము. ఆ అవపాతాలు అనేటివి రకరకాలుగా ఉంటాయి. స్లిట్ అని, వడగండ్ల వర్షం అని, ఆ రకంగా మనకు చాలా డీప్ కంటెంట్ అనేది 9th క్లాస్లో చూస్తాం. మనం అక్కడ డీప్గా చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనకు 6th క్లాస్కి అవసరమైనంత వరకు ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా నీరు నీటి ఆవిరిగా అదేవిధంగా నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే మనం జలచక్రము అంటాము, గమనించాలి. మన క్లాస్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసిన ప్రతి క్లాసు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. తర్వాత బాష్పీభవనం అంటే ఏమిటి, అందులో ఇమిడి ఉన్న అంశాలు ఏవి, అదేవిధంగా ఇది దేనిపైన ఆధారపడి ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే బాష్పీభవనం అంటే నీరు నీటి ఆవిరిగా మారడం. ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ సముద్రాలు, నదులు, అదేవిధంగా సరస్సులు ఈ రకంగా భూమిపైన ఉన్నటువంటి నీరు అనేది వేడిమి ద్వారా సూర్యుని యొక్క వేడిమి ద్వారా నిరంతరం నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా నీరు నీటి ఆవిరిగా మారడాన్నే మనం బాష్పీభవనం అంటాము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇదొక ఉదాహరణగా చెప్పుకుంటే మరొక ఉదాహరణ నిత్యం మన ఇళ్ళలో చూసే ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మన బట్టలు ఆరేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే అంటే నీటితో ఉన్నటువంటి ఆ బట్టల్ని ఆరేసినప్పుడు అందులో ఉన్న నీరు అనేది నీటి ఆవిరి రూపంలోకి మారిపోతుంది. మారిపోవడం ద్వారా ఆ బట్టలు అనేటివి ఆరడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరి బట్టలు ఆరాలి అంటే ఖచ్చితంగా ఎండ ఉండాలా? ఉండాల్సిన అవసరం లేదు. మనం నీడలో వేసినా కూడా అవి ఆరుతాయి. దానికి కారణం ఏంటి అంటే నిత్యం సూర్యుడు ఇచ్చే సూర్యకిరణాల ద్వారా ఏమవుతుంది అంటే భూమి వేడెక్కి అది కొంత ఉష్ణాన్ని
కలిగి ఉంటుంది. కాబట్టి కొంత ఆ ఉష్ణం ద్వారా ఏమవుతుంది అంటే ఈ నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుంది. ఆ రకంగా మనకు బట్టలు అనేటివి ఆరతాయి. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బాష్పీభవనం అనేది ఉష్ణ పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బట్టల్ని మనం నీడలో ఆరేసినప్పుడు ఏమవుతుంది, అవి ఆరడానికి చాలా టైం పడుతుంది. అదేవిధంగా ఎండలో ఆరేసినప్పుడు ఏమవుతుంది, చాలా తొందరగా ఆరిపోతాయి. అంటే దానికి కారణం ఏంటండి, నీడలో ఉన్నప్పుడు ఉష్ణం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా, అంటే ఎండలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉష్ణ పరిమాణం మీద ఆధారపడి బాష్పీభవనం అనేది పనిచేస్తుంది. అంటే ఉష్ణం ఎంత ఎక్కువగా ఉంటే బాష్పీభవనం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణం ఎంత తక్కువగా ఉంటే బాష్పీభవనం అనేది అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి బాష్పీభవనం అదేవిధంగా ఉష్ణ పరిమాణం అనేది ఏ రకంగా ఉంటుంది అంటే అనులోమానుపాతంలో ఉంటుంది, గమనించాలి. ఎందుకంటే ఉష్ణ పరిమాణం పెరిగితే బాష్పీభవన రేటు అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఉష్ణ పరిమాణం తగ్గితే బాష్పీభవనం రేట్ అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఇవి రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బాష్పీభవనం అనేది మరొక అంశం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఉపరితల వైశాల్యము. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనము ఎండలో పెట్టిన తర్వాత ఎండలో మనకు ఒక గ్లాసుని అదేవిధంగా ఒక ప్లేట్ని పెట్టి అందులో నీరును పోసామనుకోండి, ఇక్కడ ప్లేట్లో ఉన్న నీరు అనేది ఎక్కువగా ఆవిరవుతుంది. ఎందుకంటే దీని యొక్క ఉపరితలం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఇక్కడ గ్లాసులో ఉన్న నీరు యొక్క ఉపరితలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే ఇందులో నుంచి నీరు అనేది తక్కువ మొత్తంలో నీటి ఆవిరి రూపంలోకి వెళ్తుంది, ఇందులో ఎక్కువ మొత్తంలో నీటి ఆవిరి రూపంలోకి వెళ్తుంది. కారణం ఏంటంటే దీని యొక్క ఉపరితల వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాష్పీభవనం అనేది ఉపరితల వైశాల్యానికి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది, గమనించాలి. తర్వాత సాంద్రీకరణం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే జలచక్రంలో నీరు నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ నీటి ఆవిరి నీరుగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సాంద్రీకరణకు ఉదాహరణలు చూద్దాం. ఇటు చూసుకుంటే మనకు శీతాకాలం సమయంలో తెల్లవారుజామున మొక్కలపైన ఈ రకంగా నీటి బిందువులు మనకు కనిపిస్తాయి. దానికి కారణం ఏంటంటే సాంద్రీకరణం. అది ఎందుకు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీటి ఆవిరికి ఒక సంతృప్త స్థానం అనేది ఉంటుంది. అది ఎంత అంటే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద 80 గ్రాముల నీటి ఆవిరిని మాత్రమే ఉంచుకోగలుగుతుంది. ఒకవేళ ఈ ఉష్ణోగ్రత ఇంతకంటే తక్కువైందనుకోండి, ఈ రకంగా ఏదైనా ఉపరితలాన్ని ఆధారంగా చేసుకొని ఆ నీటి ఆవిరి అనేది నీటి బిందువులుగా మారుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అనేటివి తక్కువగా ఉంటాయి, 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఈ రకంగా ఏదైనా ఉపరితలాన్ని ఆధారంగా చేసుకొని ఆ నీటి ఆవిరి నీటి బిందువులుగా మారుతుంది, గమనించాలి. మరొక ఉదాహరణను చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శీతాకాలంలో మన నోటి నుండి వచ్చే నీటి ఆవిరి ఈ రకంగా నీటి బిందువులుగా మారుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శీతాకాలంలో బయటి వాతావరణం అనేది ఏ రకంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నీటి ఆవిరి అనేది చల్లబడి ఈ రకంగా నీటి బిందువులుగా మారుతుంది. తర్వాత మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను ఒక గ్లాసు తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసాను, కొద్దిసేపు అలానే ఉంచాను. దాన్ని గమనిస్తే ఎలాంటి మార్పు జరగలేదు. అదేవిధంగా కొద్దిసేపటికి నేను ఏం చేశాను అంటే ఆ గ్లాసులో కొన్ని ఐస్ క్యూబ్లు అనేటివి వేయడం జరిగింది. అది వేసిన కొద్దిసేపటికి ఏమైంది అంటే ఆ గ్లాసు యొక్క గోడలపై చిన్న చిన్న నీటి బిందువులు అనేటివి ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటి అంటే ఈ గ్లాస్ అనేది చల్లబడి ఉంది. ఎందుకు, నేను ఐస్ క్యూబ్లు వేశాను కాబట్టి. ఇక్కడ చూసుకుంటే వాతావరణంలో మనకి ఏముంటుంది, నీటి ఆవిరి అనేది కొంత సంతృప్త స్థాయిని కలిగి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ నీటి ఆవిరి అనేది ఈ చల్లగా ఉన్నటువంటి గాజు గోడల మీద పడడం ద్వారా ఏమైంది అంటే ఈ నీటి ఆవిరి నీటి బిందువులుగా ఈ రకంగా మారింది.
ఈ రకంగా మనకు ఆ గ్లాసు పైన చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడ్డాయి, గమనించాలి. మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దాని యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్ వచ్చేసి, కుండలోని నీరు చల్లగా మారడానికి కారణం ఏ ప్రక్రియ? కుండలోని నీరు చల్లగా మారడానికి కారణం ఏ ప్రక్రియ? గమనించాలి. దీని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా బాష్పీభవనానికి సంబంధించిన మీ నిత్య జీవితంలోని ఉదాహరణల్ని కొన్నిటిని కామెంట్ చేయండి. ఎందుకంటే బాష్పీభవనానికి సంబంధించి మనం రెండే ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే బట్టలు ఆరడం, అదేవిధంగా నీటి ఆవిరి రూపంలోకి మారడం, భూమిపైన ఉన్నటువంటి నీరు. అలా కాకుండా మరికొన్ని చాలా ఎగ్జాంపుల్స్ బాష్పీభవనం పైన ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. తర్వాత కంటెంట్లోని బిట్స్ని చూద్దాం. నీరు ప్రకృతిలో ఏ రూపంలో లభిస్తుంది? ఘన, ద్రవ, వాయు రూపాల్లో లభిస్తుంది. ఇక్కడ మంచుగడ్డ అనేది నీటి యొక్క ఘన రూపానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత ప్రకృతిలో నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియలు ఏవి? బాష్పీభవనం మరియు సాంద్రీకరణం. ఇక్కడ చూసుకుంటే నీటి ఆవిరిగా మారి బాష్పీభవనం చెందుతుంది, అదేవిధంగా నీటి ఆవిరి నీరుగా మారి సాంద్రీకరణం చెందుతుంది. ఈ రెండు ప్రక్రియలు ప్రకృతిలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి, నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం దేనిని ప్రభావితం చేస్తుంది? బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఉష్ణ పరిమాణం అనేది ఎంత ఎక్కువగా ఉంటే బాష్పీభవనం యొక్క రేటు అనేది కూడా అంత ఎక్కువగా ఉంటుంది, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి, వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? వాన చినుకు గంటకు 7 నుంచి 8 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్, గమనించాలి. 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. తర్వాత ఏ దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు? ఈజిప్ట్ దేశస్థులు మొదటగా గొడుగును ఎండ నుంచి కాపాడుకోవడం కోసం కనిపెట్టారు. తర్వాత కాలక్రమేణా దాన్ని వర్షంలో కూడా ఉపయోగిస్తున్నాం. తర్వాత పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కల్లా కింద పడడాన్ని ఏ వర్షం అంటారు? వడగండ్ల వర్షం అంటారు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ వడగండ్ల వర్షం ఏ రకంగా పడుతుంది అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా నీటి ఆవిరిగా మారి మేఘంగా తయారవుతుంది. ఈ మేఘం అనేది ఈ రకంగా పైకి వెళ్ళి చల్లబడి మనకు వర్షంలా కిందికి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మేఘం అనేది ఇక్కడ సంతృప్త స్థాయిలో ఒక రకంగా ఒక స్థాయిలో చల్లబడిన తర్వాత వర్షంగా మారింది అనుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ చల్లబడే సమయం లోపలే ఈ కింది గాళ్ళు పైకి నెట్టేసి ఈ కింది నుంచి వచ్చే గాళ్ళు పైకి నెట్టివేయడం ద్వారా మరింత పైకి వెళ్తాయి. ఈ విధంగా మరింత పైకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏమైతే అంటే ఆ నీటి బిందువులు మంచుగడ్డల రూపంలోకి మారుతాయి. ఈ రకంగా మంచు అనేది కింద అంటే వర్షం రూపంలో పడడాన్నే మనం వడగండ్ల వర్షం అంటాము. మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే కాలం ఏది? జూన్ టు సెప్టెంబర్. ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించే కాలం ఏది? నవంబర్ టు డిసెంబర్. తర్వాత పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే ఏ కలుషితాల వలన ఆమ్ల వర్షాలు కురుస్తాయి? సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల. తర్వాత ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖా ప్రాంతంలో పెరిగే అడవులను ఏమంటారు? సతత హరిత అడవులు అంటారు. ఎగిరే ఉడతలు మరియు పాములు ఏ ప్రాంతంలో ఉంటాయి? భూమధ్య రేఖ ప్రాంతంలో. తర్వాత 4వ లెసన్లోని కంటెంట్ని చూద్దాం. మొట్టమొదటి జంతువులు ఎప్పుడు ఆవిర్భవించాయి? 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. తరువాత రెక్కలు ఉండి కూడా ఎగరలేని పక్షులు ఏవి? రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేని పక్షులు వచ్చేసి పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రేహా. ఇక్కడ చూసుకుంటే పెంగ్విన్ అనేది దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఖండంలో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నిలబడి గుడ్డు పెడుతుంది. తర్వాత ఆస్ట్రిచ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి, అదేవిధంగా ఎగరలేని పక్షి కూడా.
తర్వాత ఇక్కడ చూసుకుంటే దీన్నే మనం నిప్పుకోడి, ఒంటె పక్షి అని కూడా అంటాము. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి కూడా ఇదే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గుడ్డు జీవ సామ్రాజ్యంలో కూడా అతిపెద్ద కణం. దేని గుడ్డు? ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఇది బహుభార్యత్వం చూపే పక్షి. తర్వాత ఈము పక్షి, ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది రెండవ పెద్ద పక్షి, అంటే ఆస్ట్రేలియా తర్వాత రెండవ పెద్ద పక్షి వచ్చేసి ఇది. దాని తర్వాత ఇది దీని యొక్క మాంసానికి చాలా డిమాండ్ ఉంటుందండి, ఎందుకంటే దీని మాంసంలో కొవ్వు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నీటిపై తేలుతూ ఇతర కీటకాలను తినే నీటి కీటకం ఏది? పాండ్ స్కేటర్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రకంగా ఒక కొలను ఉన్నది అనుకుంటే ఈ చివరన ఈ పాండ్ స్కేటర్ ఉంటుంది. ఈ రకంగా ఉన్న తర్వాత ఈ చివరన గనక ఏదైనా కీటకం వచ్చి నీటిలో వాలిందనుకోండి, ఈ నీటిలో వాలడం ద్వారా ఇందులో అలలు అనేటివి ఈ రకంగా ఏర్పడతాయి. ఈ రకంగా అలలు ఏర్పడితే వాటి యొక్క అలజడిని గ్రహించి అది ఎంత దూరంలో ఉందో అని క్యాలిక్యులేట్ చేసుకుంది. ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని క్యాచ్ చేసేసి తింటుంది, గమనించాలి. తర్వాత జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా విభజించారు మరియు అవి ఏవి? జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా విభజించారు. అవి వచ్చేసి అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పై క్లాస్ కంటెంట్లో మనకి ఏ రకంగా ఉంటుందంటే 2 వర్గాలుగా విభజిస్తారు జంతువుల్ని. అవేంటంటే అకశేరుకాలు మరియు సకశేరుకాలు. ఇక్కడ చూసుకుంటే వెన్నెముక ఉన్న జంతువులన్నీ సకశేరుకాలకు చెందుతాయి. అదేవిధంగా వెన్నెముక లేని జంతువులన్నీ అకశేరుకాలకు చెందుతాయి, గమనించాలి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇవన్నీ సకశేరుకాలకు చెందినవి, గమనించాలి. తర్వాత ఆహారపు అలవాట్ల ద్వారా జంతువుల్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు మరియు అవి ఏవి? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆహారపు అలవాట్లను ఆధారంగా చేసుకొని జంతువులను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తెలుగులో మనకి పేర్లు అనేటివి తెలుసు కాబట్టి ఇంగ్లీష్లో అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇక్కడ చూసుకుంటే శాకాహారులను మనం ఇంగ్లీష్లో హెర్బీ ఓర్స్ అంటాము. అదేవిధంగా మాంసాహారులను మనం కార్నీ ఓర్స్ అంటాము. అదేవిధంగా ఉభయహారులను మనం ఓమ్ని ఓర్స్ అంటాము, గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కార్నివోర్స్ అంటే శాకాహారులకు మనకు ఉదాహరణ తీసుకుంటే గనక మనకు మన ఆవులు, దాని తర్వాత మేకలు ఈ రకంగా చూసుకోవచ్చు. దాని తర్వాత మాంసాహారులకు కనుక ఉదాహరణ తీసుకుంటే చిరుతపులి, అదేవిధంగా చింపాంజీ, నక్క. తర్వాత ఉభయహారులకు కనుక ఉదాహరణ తీసుకుంటే కుక్క, మనిషి ఈ రకంగా ఉంటాయి. తర్వాత ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఏంటంటే కోతులు శాకాహారులైనప్పటికీ కొన్ని రకాల బబూన్ కోతులు ఏం చేస్తాయి అంటే మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి, గమనించాలి. తర్వాత ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో ఎన్ని క్షీరద జాతులు నివసిస్తున్నాయి? 5400 క్షీరద జాతులు. జీవితాంతం చలనం లేకుండా ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే జంతువులు ఏవి? స్పంజికలు. తర్వాత సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? కాకులు మరియు గ్రద్దలని. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం పడేసినటువంటి ఆహారము, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుళ్ళిపోయిన మాంసము అలాంటి వాటిని తినేసి మన చుట్టుపక్కల పరిసరాలను ఏం చేస్తున్నాయి అంటే ఇవి మనకు క్లీన్ చేస్తున్నాయి. కాబట్టి అందుకే వీటిని కాకులని అదేవిధంగా గ్రద్దల్ని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. తర్వాత నెమరు వేయడం అనగానేమి? ఆవు, గేదె వంటి మొదలైన జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి మింగేస్తాయి. కొద్దిసేపటి తర్వాత ఈ మింగిన ఆహారాన్ని జీర్ణాశయం నుండి నోట్లోకి తీసుకొని బాగా నములుతాయి. దీన్నే మనం నెమరు వేయడం అంటారు. ఏనుగు
ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఏనుగు క్రెన్ఫ్లే లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటుంది. కాబట్టి ప్రౌఢజీవిగా మారిన తర్వాత దానికి ఆహారం తీసుకునే అవసరమే ఉండదు, గమనించాలి. తర్వాత జంతువులలో చాలా పెద్ద జంతువు ఏది? నీలి తిమింగలం చాలా పెద్ద జంతువు. ఇది 110 నుంచి 160 టన్నుల బరువును, అదేవిధంగా 20 నుంచి 30 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం వచ్చేసి 3000 కేజీల బరువు, అదేవిధంగా 20 నుంచి 21 అడుగుల పొడవు ఉంటుంది. రక్తాన్ని పీల్చడానికి జలగనోటిలో ఉండే ప్రత్యేక అవయవాలను ఏమంటారు? చూషకాలు అంటారు. రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరించే జంతువులు ఏవి? బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూపలు, గబ్బిలాలు, మాత్ అంటే రెక్కల పురుగులు, ఈలకోడి మొదలగు జంతువులు. ఇవి రాత్రి వేళల్లో ఆహారాన్ని సేకరిస్తాయి. అదేవిధంగా పగటి వేళల్లో చీకటి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ఇలాంటి వాటిని మనం నిశాచర జంతువులు అంటాము. సరీసృపాల నుంచి పక్షులు ఏ యుగంలో ఆవిర్భవించాయి? 150 మిలియన్ సంవత్సరాలకు పూర్వం మిసోజోయిక్ యుగంలో. తర్వాత చాలా వరకు ఎడారి జంతువులు ఏ రకమైన జంతువులు? నిశాచర జంతువులు. ఎందుకంటే ఇవి పగటి వేళలో వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి, రాత్రి వేళల్లో ఆహార సేకరణ చేస్తాయి. కాబట్టి ఇవి నిశాచర జీవులు. మనం ఆవులను పాల కోసం పెంచినట్టు చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం పెంచే శిలీంధ్రాల పేరేమిటి? ఎపిడ్స్. అదేవిధంగా పిల్లి కుటుంబానికి చెందినటువంటి చిరుతపులి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? 12 నుంచి 17 సంవత్సరాలు. ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య గల సంబంధానికి గల పేరేమిటి? ఆహారపు గొలుసు. తరువాత ప్రకృతిలో జీవుల మధ్య పరస్పర సంబంధాన్ని, ఆధారాన్ని, జీవ వైవిధ్యాన్ని తెలిపేది ఏది? ఆహారపు గొలుసు. తర్వాత